Hi viewers, welcome to AS Media. నమస్తే, వెల్కమ్ టు ఏఎస్ మీడియా. నేను అనుష. బుల్లితెరపై స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో అనసూయ కూడా ఒకరు. జబర్దస్త్ షో ద్వారా బుల్లితెరకు పరిచయమై ఇప్పుడు ఆమె వెండితెరపై చేయని ఎక్స్పెరిమెంట్ లేదు. అనసూయ ఏం మాట్లాడినా ఏం చేసినా అది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటుంది. అయితే తాజాగా కాస్టింగ్ కౌచ్ పై అనసూయ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏ పరిశ్రమలో అయినా ఆడవాళ్లకు వేధింపులు తప్పవని, అయితే చిత్ర పరిశ్రమలో ఆ మోతాదు కాస్త ఎక్కువే అని పేర్కొన్నారు అనసూయ. జూనియర్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్ వరకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక దశలో ఈ వేధింపులను ఎదుర్కోవాల్సిందే అని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే కాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఎదురైనప్పుడు ఆమె ఎలా ఎదుర్కొంటారో కూడా చెప్పారు అనసూయ భరద్వాజ్. ఒక సినిమా గురించి తనతో ఎవరైనా మాట్లాడటానికి వచ్చినప్పుడు ఎదుటివారి ఉద్దేశ్యం తనకు 3 నిమిషాల్లోనే అర్థమవుతుందని తెలిపారు. ఎప్పుడైతే ఎదుటివారు తన నుంచి ఏదో ఆశిస్తున్నారని అనిపించిందో వెంటనే తను తన ఫ్యామిలీ, హస్బెండ్ మరియు పిల్లల గురించి మాట్లాడడం ప్రారంభిస్తానని చెప్పుకొచ్చారు. ఎప్పుడైతే ఎదుటివారు తన నుంచి ఏదో ఆశిస్తున్నారని అనిపించిందో వెంటనే తన ఫ్యామిలీ, హస్బెండ్ మరియు పిల్లల గురించి మాట్లాడటం ప్రారంభిస్తానని, అప్పుడు వాళ్ళు ఆ టాపిక్ తీసుకురారని చెప్తున్నారు ఈ బ్యూటీ. చిత్ర పరిశ్రమలో పనిచేయాలంటే ఎవరితో వివాదాలు పెట్టుకోకూడదని, లౌక్యంగా మాట్లాడి తప్పించుకుంటే భవిష్యత్తు ఉంటుందని చెబుతోంది. చివరిగా కర్ర విరగకూడదు కానీ పాము చావాలి అన్నట్లుగా మనం వ్యవహరించాలని చెప్పుకొచ్చారు అనసూయ భరద్వాజ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS Media.